స్వాగతం. ఈరోజు మనం నీతా అంబానీ జీవితంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ఆమ్, అంటే కొన్ని కీలకమైన ఆసక్తికరమైన అంశాలను వివరంగా పరిశీలిద్దాం. కేవలం ముఖేష్ అంబానీ భార్యగానే కాదు కదా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యాపారవేత్తగా, ఆ, విద్యావేత్తగా, సమాజసేవిగా, కళా పోషకురాలిగా ఆమె ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. మనకు దొరికిన సమాచారం ఆధారంగా కొంచెం విశ్లేషిద్దాం. అవును, కరెక్ట్. చాలా మందికి ఆమె కేవలం ముఖేష్ అంబానీ భార్యగానే తెలుసు. కానీ అంతకు మించి ఆమె పాత్ర చాలా పెద్దది. ప్రధానంగా మనం వేటి మీద దృష్టి పెడదామంటే ఆమె నేపథ్యం. అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కదా. అవును, గుజరాతీ కుటుంబం. అక్కడ నుంచి దేశంలోనే అత్యంత శక్తివంతమైన అంబానీ కుటుంబంలోకి ఆమె ప్రవేశం ఎలా జరిగింది? ఆ దానికి కారణమైన సంఘటనలేమిటి, అది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే ధీరుభాయ్ అంబానీతో ఆమె మొదటి పరిచయం, ముఖేష్ అంబానీతో పెళ్లి, దాని వెనకున్న కథేంటి? హ్మ్, ఆ ఫోన్ కాల్ సంఘటన అది భలే ఉంటుంది. అవును, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలు, రిలయన్స్ ఫౌండేషన్. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఐపీఎల్ టీమ్ ఓనర్షిప్ కూడా. అవును, ముంబై ఇండియన్స్. ఈ బహుముఖ పాత్రలన్నీ ఎలా నిర్వహిస్తున్నారో ఇది కూడా చూద్దాం. దాంతోపాటు ఆమె జీవనశైలి, విలాసవంతమైన లైఫ్ స్టైల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. తప్పకుండా. ఆ విశేషాలు, వాటి వెనుక కోణాలు, ఇంకా సామాజిక సేవలో ఆమె పాత్రకు ఎలాంటి గుర్తింపు లభించింది, ఇవన్నీ కూలంకషంగా చర్చిద్దాం. సరే. ఈ సమాచారమంతా నీతా అంబానీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను, ఆమె బహుముఖ పాత్రలను విశ్లేషిస్తున్న ఒక మూలం నుంచి తీసుకున్నది. సరేనా? ఓకే. అందులోని ముఖ్యాంశాలను ఇప్పుడు మనం విడమర్చి చూద్దాం. మరి మొదలు పెడదామా? ప్రారంభిద్దాం. సరే. ముందుగా నీతా అంబానీ పుట్టుపూర్వోత్తరాలు. ఆమె పుట్టింది 1963 నవంబర్ 1న ముంబైలో. అవును, ఒక మధ్యతరగతి గుజరాతీ కుటుంబం. వాళ్ల నాన్నగారు రవీంద్రభాయ్ దలాల్ బిర్లా గ్రూపులో పనిచేసేవారట, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా. తల్లి పూర్ణిమా దలాల్, గృహిణి. అంటే అప్పటికీ వాళ్లది ఓ మోస్తరు వసతి అయిన జీవితమే. కాని అంబానీల స్థాయికి అసలు పోలికే లేదు గదా. అస్సలు లేదు, చాలా సాధారణ నేపథ్యమన్మాట. ఆమె చదువు ముంబైలోనే రోజ్ మేనర్ గార్డెన్ స్కూల్లో ప్రాథమిక విద్య. ఆ తర్వాత నర్సీమోన్జీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ కామర్స్లో. చదువుతో పాటు ఆమెకు 2 ఇంట్రెస్ట్స్ ఉండేవనుంటారు. ఒకటి ఇంటీరియర్ డిజైనింగ్, రెండోది భరతనాట్యం. చిన్నప్పట్నుంచి నేర్చుకున్నారట. ప్రదర్శనలు కూడా ఇచ్చేవారని విన్నాం. అవును. ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ భరతనాట్యం నేర్చుకోవడం అనేది ఊరికే అభిరుచిగా మిగిలిపోలేదు. అదే ఆమె జీవితాన్ని మార్చేసిందా? అవును, అదొక పెద్ద మలుపు తిప్పింది. ఆ కళ పట్ల ఆమెకున్న డెడికేషన్, ఆ ప్రదర్శనల్లో ఆమె టాలెంట్, అదే అనుకోకుండా అంబానీ కుటుంబ దృష్టిని ఆకర్షించింది. యాదృచ్ఛికమే అయినా ఒక కీలక ఘట్టానికి నాంది పలికిందన్నమాట. కరెక్ట్. ఓకే, ఇక ఆసక్తికరమైన కథలోకి వద్దాం. ముంబైలో ఒక కల్చరల్ ప్రోగ్రాం జరుగుతోంది. నీతా దలాల్, అప్పటికి ఆమె ఇంటి పేరు అదే కదా. అవును, దలాల్. ఆమె భరతనాట్యం ప్రదర్శన ఇస్తున్నారు. అక్కడికి వచ్చిన గెస్టుల్లో ధీరుభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ కూడా ఉన్నారు. ఓ. నీతా డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ధీరుభాయ్ చాలా ఇంప్రెస్ అయ్యారట. ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆ మెచ్యూరిటీ, అవన్నీ చూసి ఆయనకు బాగా నచ్చిందట. స్టేజ్ దిగొచ్చాక ఆమెను అభినందించి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా అడిగారట. ఓ, అప్పుడేనా? అప్పుడే తన పెద్ద కొడుకు ముఖేష్కు ఈ అమ్మాయి కరెక్ట్ జోడీ అని ఆయన మైండ్లో ఫిక్స్ అయిందని అంటారు. అంటే ఆ క్షణంలోనే దాదాపు నిర్ణయం చేసుకున్నారన్నమాట. అలా అనిపిస్తోంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ధీరుభాయ్ అంబానీ నేరుగా నీతా వాళ్ళింటి ల్యాండ్లైన్కి ఫోన్ చేశారు. వావ్, స్వయంగా ఆయనే చేశారా? అవును, అప్పుడు జరిగిందసలు కామెడీ. ఫోన్ రింగ్ అవ్వగానే నీతానే లిఫ్ట్ చేశారట. అవతల నుంచి గంభీరమైన వాయిస్తో, నేను ధీరుభాయ్ అంబానీని మాట్లాడుతున్నాను అని ఆయన చెప్పారు. ఓ మై గాడ్. అప్పటికే అంబానీ పేరు దేశమంతా తెలుసు. కాని అంత పెద్ద బిజినెస్ మ్యాన్ తమ ఇంటికెందుకు ఫోన్ చేస్తారు? ఎవరో కావాలని ఆట పట్టిస్తున్నారని నీతా అనుకున్నారట. సహజమే కదా. వెంటనే కొంచెం కొంటగా, వెల్, ఐఎమ్ ఎలిజబెత్ టేలర్ అని చెప్పి ఫోన్ కట్ చేసేశారట. భలే ఉంది. ఈ విషయం ఆమె చెప్పారా తర్వాత? అవును, తర్వాత ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారట. ఈ సంఘటన నవ్వు తెప్పించినా కొంచెం ఆలోచింపచేస్తుంది కూడా కదా. అంటే
ఒక వ్యాపార దిగ్గజం ఫోన్ చేస్తే అది ప్రాంక్ కాల్ అనుకునే అంత గ్యాప్ ఉండేదా అప్పట్లో? ఉండొచ్చు. బహుశా వాళ్ళ మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అంతరం అదొక కారణం కావచ్చు. అప్పట్లో మీడియా ప్రభావం కూడా ఇంత లేదు కదా. నిజమే. అయితే ధీరూభాయ్ అంత ఈజీగా వదిలేలేదు. ఆయన మళ్ళీ ఫోన్ చేశారు. ఓహ్! ఈసారి నీతా వాళ్ల మారాడారు. రవీంద్రబాయ్ ఫోన్ తీశారు. ధీరూభాయ్ అని తెలియగానే ఆయన షాక్ అయ్యి చాలా గౌరవంగా మాట్లాడారట. హ్మ్. ధీరూభాయ్ అప్పుడు చెప్పారు, తన కొడుకు ముఖేష్ కోసం నీతాని చూడాలనుందని, వాళ్ళనింటికి రమ్మని ఆహ్వానించారు. సరే. తండ్రి కోరిక మీదట నీత ధీరూభాయ్ ఇంటికి వెళ్లారు. అక్కడే మొదటిసారి ముఖేష్ అంబానీని కలిశారు. ఓకే. అక్కడ్నించి వాళ్ల పరిచయం మొదలైంది. అవును. పరిచయం పెరిగింది. బయట కలుసుకోవడం మొదలుపెట్టారు. ముఖేష్ తన ఖరీదైన కారులో నీతాని డ్రైవ్కు తీసుకెళ్లేవారట ముంబై రోడ్ల మీద. రొమాంటిక్గానే ఉంది. అలాంటి ఒక డ్రైవ్లోనే ట్రాఫిక్ జామ్లో కార్ ఆగి ఉన్నప్పుడు ముఖేష్ నీతాని అడిగారట, హ్మ్. నన్ను పెళ్లి చేసుకుంటావా అని. వావ్! డైరెక్ట్గా. నీత వెంటనే సమాధానం చెప్పలేదట. ఆమె సమాధానం చెప్పే వరకు కారు ముందుకు కదపను అని ముఖేష్ భీష్మించుకు కూర్చున్నారట. సినిమాలాగా ఉందే. చివరికి నీత ఓకే చెప్పడంతో వాళ్ల లవ్ స్టోరీ పెళ్లిదాకా వచ్చింది. కాని ఇక్కడే నీత తన పర్సనాలిటీ చూపించారు. అవును. అది చాలా ముఖ్యమైన పాయింట్. పెళ్లికి ముందే నీతా ఒక కండిషన్ పెట్టారు. ఏమిటది? అది బహుశా అంబానీ కుటుంబానికి అప్పటి సామాజిక పరిస్థితులకు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. అదేంటంటే తాను పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేస్తానని చెప్పారు. ఓ! అప్పటికే ఆమె పార్ట్ టైంగా టీచర్గా చేస్తున్నారు. ఆ ఉద్యోగం కంటిన్యూ చేస్తానన్నారట. అప్పుడు ఆమె జీతం ఎంతో తెలుసా? నెలకు కేవలం 800 రూపాయలు. ఓన్లీ 800 రూపీస్. అంత పెద్ద కుటుంబానికి కోడలుగా వెళ్తున్నా? అదే, దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబానికి కోడలిగా వెళ్తూ కూడా తన ఉద్యోగాన్ని, తన కాళ్లపై తాను నిలబడాలనే ఆలోచనను వదులుకోలేదు. ఇది ఆమె ఇండిపెండెంట్ నేచర్ని, ఆత్మగౌరవాన్ని చూపిస్తుంది. గ్రేట్ కదా. మరి ముఖేష్ అంబానీ ఏమన్నారు? ఆయన ఆమె ఆలోచనలను, ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించారు. ఆ కండీషన్కి ఏ అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకున్నారు. అది వాళ్ల బంధం స్ట్రాంగ్గా ఉండటానికి ఒక కారణమయ్యుండొచ్చు. బహుశా 1985లో వాళ్ల పెళ్లి జరిగింది. అలా ఒక మధ్యతరగతి అమ్మాయి తన విలువల విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా దేశంలోనే అత్యంత పవర్ఫుల్ బిజినెస్ ఫ్యామిలీలోకి కోడలుగా అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా కొన్నాళ్లు టీచర్గా చేశారనంటారు. ఇక పెళ్లి తర్వాత జీవితం చూస్తే నీతా అంబానీ పాత్ర కేవలం ఇంట్లో తల్లిగా మాత్రమే ఉండిపోలేదు. అవును. 3 పిల్లలు, ఆకాష్, ఈషా, అనంత్. వాళ్ల పెంపకంలో ఆమె రోల్ చాలా కీలకం, ముఖ్యంగా వాళ్ల చదువుల విషయంలో. అదే సమయంలో అంబానీ కుటుంబ వ్యాపారాల్లో, ముఖ్యంగా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం మొదలుపెట్టారు. సరిగ్గా ఇక్కడే ఆమె ట్రాన్స్ఫర్మేషన్ మనం చూడొచ్చు. కేవలం అంబానీ ఇంటి కూడలిగా కాకుండా సొంతంగా కొన్ని బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యంగా 2003లో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ DIS స్థాపించడం. అవును, DAIS. అది ఆమెకు ఎడ్యుకేషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్కి నిదర్శనం కదా. ఖచ్చితంగా. ముంబైలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక స్కూల్ పెట్టాలనే విజన్తో దాన్ని ప్రారంభించారు. ఇప్పుడది దేశంలోనే టాప్ స్కూల్స్లో ఒకటి. అవును. అది కేవలం స్కూల్ పెట్టడమే కాదు, ఎడ్యుకేషన్లో క్వాలిటీ మీద ఆమెకున్న లాంగ్ టర్మ్ ఫోకస్ని చూపిస్తుంది. కరెక్ట్. ఇక స్పోర్ట్స్ రంగంలోకి ఆమె ఎంట్రీ, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్. 2008లో IPL మొదలైనప్పుడు రిలయన్స్ ముంబై ఫ్రాంచైజీని కొనుక్కుంది. అవును, ముంబై ఇండియన్స్ టీంకి నీతా అంబానీ కో-ఓనర్ అయ్యారు. ఊరికే పేరుకు మాత్రమే కాదు, టీమ్ సెలక్షన్, ఆక్షన్ స్ట్రాటజీస్, టీమ్ మేనేజ్మెంట్, వీటన్నిటిలో ఆమె యాక్టివ్గా ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం కదా, మ్యాచ్లప్పుడు స్టేడియంలో ఉండి టీంని ఎంకరేజ్ చేయడం. ముంబై ఇండియన్స్ను IPLలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్గా మార్చడంలో ఆమె పాత్ర చాలా ఉందని స్పోర్ట్స్ అనలిస్టులు కూడా అంటారు. ఆ బ్రాండ్ని బిల్డ్ చేయడంలో, దానికి గ్లామర్ తీసుకురావడంలో నీతా అంబానీ రోల్ ఉంది. ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో ఆమెకున్న స్కిల్స్ తెలుస్తాయి. నిజమే. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, 2016లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOCలో మెంబర్గా ఎన్నికయ్యారు. ఆ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళ ఆమె. ఓ అవునా, అది పెద్ద విషయం కదా. చాలా పెద్ద విషయం. ఇది గ్లోబల్ స్పోర్ట్స్ అరేనాలో ఇండియా ప్రెస్టీజ్ని పెంచింది. అలాగే ఆమె పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్కి కూడా ఇది నిదర్శనం. వ్యాపారం, క్రీడలు, వీటితో పాటు ఆమె మెయిన్గా ఫోకస్ చేసిన మరో ఏరియా ఉంది, సోషల్ సర్వీస్. అవును, రిలయన్స్ ఫౌండేషన్.
2010లో దాన్ని ఫార్మల్గా లాంచ్ చేశారు, ఆమె చైర్పర్సన్గా. అప్పటికే రిలయన్స్ ఆధ్వర్యంలో సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నా ఫౌండేషన్ ద్వారా వాటికొక స్ట్రక్చర్, పెద్ద స్కేల్ తీసుకొచ్చారు. ఇప్పుడు అది ఇండియాలోనే లార్జెస్ట్ కార్పొరేట్ ఫౌండేషన్లలో ఒకటిగా ఉంది. ఏ రంగాల్లో పనిచేస్తున్నారు? చాలా రంగాల్లో పనిచేస్తున్నారు. విద్య, ఆరోగ్యం, రూరల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. అర్బన్ రెన్యువల్, ఆర్ట్స్, కల్చర్, హెరిటేజ్ ప్రిజర్వేషన్, ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఈఎస్ఏ ప్రోగ్రాం ద్వారా లక్షలాది మంది పిల్లలకు అవకాశాలు కల్పించారని వాళ్ళ రిపోర్ట్స్ చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేయడం, ఉమెన్ ఎంపవర్మెంట్, డిజిటల్ లిటరసీ, వీటి మీద కూడా ఫోకస్ ఉంది. గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ టౌన్షిప్ను డెవలప్ చేయడంలో కూడా నీతా అంబానీది కీలక పాత్ర. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, రిలయన్స్ ఫౌండేషన్ యాక్టివిటీస్ కేవలం చారిటీ లాగా కాకుండా ఒక స్ట్రాటజిక్ సోషల్ ఇన్వెస్ట్మెంట్ లాగా కనిపిస్తున్నాయి. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ బిజినెస్ ఎక్కడ ఉందో ఆ ప్రాంతాల్లో సమాజ అవసరాలను గుర్తించి దానికి తగ్గట్టుగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అనే హెల్ప్ చేయడమే కాదు, లాంగ్ టర్మ్ రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్ పనులు కూడా చేస్తున్నారు. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి మంచి ఉదాహరణ. అవును. అంతేకాకుండా ఆమె రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో డైరెక్టర్ కూడా కదా, 2014లో అపాయింట్ అయ్యారు. అవును. అటు బోర్డ్ డైరెక్టర్గా, ఇటు ఫౌండేషన్ చైర్పర్సన్గా ఈ 2 రోల్స్ మధ్య బ్యాలెన్స్ చేస్తూ కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని నెరవేర్చడంలో యాక్టివ్గా ఉన్నారని చెప్పొచ్చు. ఈ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అవార్డులు కూడా వచ్చాయి కదా? చాలా వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటివి ఆమెను ఇండియాస్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్లో ఒకరిగా గుర్తించాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ కూడా ఆసియాలోని పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్ లిస్టులో స్థానమిచ్చింది. 2017లో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం కూడా అందుకున్నారు, రాష్ట్రపతి చేతుల మీదుగా. ఇవన్నీ ఆమె కృషికి వచ్చిన గుర్తింపులు. అవును. ఇదంతా ఒకవైపు. మరోవైపు నీతా అంబానీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆమె లగ్జరీ లైఫ్ స్టైల్. అవును. ఆంటీలియా ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లల్లో ఒకటి. దాని గురించి, లోపల సౌకర్యాల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అలాగే ఆమె వాడే వస్తువుల గురించి కూడా రకరకాల కథనాలున్నాయి. ఉదాహరణకి ఆ టీ కప్పుల విషయం. అవును. జపాన్ నుంచి తెప్పించుకున్న నోరిటేక్ బ్రాండ్ టీ కప్పులట. ఒక్కో కప్పు సెట్ ఖరీదు ₹1,50,00,000 ఉంటుందని అంటారు. అది నిజమో కాదో తెలీదు కానీ ప్రచారమైతే బాగా జరిగింది. అలాగే ఆ ఫోన్ ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఎడిషన్. దాని విలువ దాదాపు $48.5 మిలియన్, అంటే సుమారు 311 కోట్లు. అమ్మో. వీటితో పాటు హెర్మేస్, ఛానల్ లాంటి వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ హ్యాండ్ బ్యాగులు, వాచీలు, డైమండ్ జ్యువెలరీ, స్పెషల్ డిజైనర్ శారీస్, ఫుట్వేర్. అవును. ఆమె వేసుకునే చెప్పులు కూడా రిపీట్ చేయరనంటారు. ఈ లగ్జరీ లైఫ్ స్టైల్ గురించిన వార్తలు సహజంగానే జనాల్లో క్యూరియాసిటీని పెంచుతాయి. కొన్నిసార్లు విమర్శలు కూడా వస్తాయి. అవును. అయితే దీని కేవలం ఖరీదైన వస్తువుల లిస్టుగా చూడకుండా దీని వెనుక ఉన్న సిగ్నల్స్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలా? ఒకటి, ఇది వాళ్ల అపారమైన సంపదకు, స్టేటస్కి నిదర్శనం. రెండవది, గ్లోబల్ లగ్జరీ బ్రాండ్స్ వాడ్డం ద్వారా వరల్డ్ ఎలీట్ క్లాస్లో తమ ప్లేస్ని రీఇన్ఫోర్స్ చేసుకునే ప్రయత్నం కావచ్చు. ఓ, ఇంట్రెస్టింగ్ పాయింట్. అలాగే ఫ్యాషన్ వరల్డ్లో ఆమె ఒక ఐకాన్గా మారడం, ఇండియన్ ట్రెడిషనల్ వేర్, ముఖ్యంగా చీరలకు మోడర్న్ టచ్ ఇచ్చి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ప్రెజెంట్ చేయడం, ఇవన్నీ కూడా ఇందులో భాగమే. అంటే ఇదొక రకమైన బ్రాండ్ బిల్డింగ్ కూడానా? అనుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఒకవైపు ఇలాంటి వెస్టర్న్ లగ్జరీ గూడ్స్, మరోవైపు ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్, టెక్స్టైల్స్ మీద కూడా ఆమెకు మక్కువ ఉంది. అవును. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఇండియన్ ఆర్ట్స్ని, చేనేతను ప్రోత్సహించే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కదా? కరెక్ట్. స్వదేశ్ పేరుతో లోకల్ ఆర్టిసన్స్ని, వీవర్స్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆమె లైఫ్ స్టైల్ని కేవలం లగ్జరీగా చూడకుండా అది ఆమె బ్రాండ్ ఇమేజ్ని, వరల్డ్ స్టేజ్లో అంబానీ ఫ్యామిలీ పొజిషన్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తోందో కూడా చూడాలి. అంటే ఒకవైపు అపార సంపద ప్రదర్శన, మరోవైపు అంతే స్థాయిలో సేవా కార్యక్రమాలు, ఈ రెండిటినీ ఆమె ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఖచ్చితంగా. ఈ బ్యాలెన్స్ సాధించడమే ఆమె పర్సనాలిటీలో కీ ఎలిమెంట్ అనిపిస్తోంది. కేవలం ముఖేష్ అంబానీ భార్యగానో, రిలయన్స్ వారసుల తల్లిగానో కాకుండా డాష్ ఫౌండర్గా, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్గా, ముంబై ఇండియన్స్ ఓనర్గా, ఐఓసీ మెంబర్గా, రిలయన్స్ బోర్డ్ డైరెక్టర్గా. అవును, ఇన్ని రోల్స్,
ఇన్ని రంగాల్లో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఈ పాత్రలన్నీ ఒకేసారి మేనేజ్ చేయటం, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండటం అదంత సులువు కాదు. దానికి క్లియర్ గోల్స్, ప్లానింగ్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. తప్పకుండా. సంపదతో పాటు వచ్చే బాధ్యతలను గుర్తించి వాటిని నెరవేర్చడానికి ఒక సిస్టమ్ ఫౌండేషన్ క్రియేట్ చేసి దాని ద్వారా పెద్ద స్కేల్లో ఇంపాక్ట్ చూపించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో తన పర్సనల్ ఇంట్రెస్ట్ని, లైఫ్ స్టైల్ని కూడా వదులుకోవడం లేదు. అవును. ఆ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ లేకుండా ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉండేలా ఆమె చూసుకుంటున్నారేమో అనిపిస్తోంది. ఆమె ఫిట్నెస్, హెల్త్ మీద కూడా చాలా శ్రద్ధ పెడతారని అంటారు కదా. యోగా, ఎక్సర్సైజ్ అవును, అది కూడా విన్నాం. ఇవన్నీ ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయేమో. చేయొచ్చు. అద్భుతంగా చెప్పారు. అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, భరతనాట్యం ద్వారా లక్కల్సి వచ్చి, పెళ్లికి ముందే తన కాళ్లపై తాను నిలబడాలనే కండిషన్ పెట్టి, ఆ తర్వాత కేవలం అంబానీ కుటుంబంలో కలిసిపోకుండా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, బిజినెస్, సోషల్ సర్వీస్ ఇలా మల్టిపుల్ ఫీల్డ్స్లో తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకున్న నీతా అంబానీ జర్నీ నిజంగా చాలా యాంగిల్స్లో ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజమే. వెల్త్, పవర్, రెస్పాన్సిబిలిటీ, పర్సనల్ చాయిసెస్ వీటన్నిటినీ కలిపిన ఒక కాంప్లెక్స్ స్టోరీ ఇది. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అవును. ఆమె లైఫ్ కేవలం ఒక ఇండివిజువల్ సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, మారుతున్న ఇండియాలో పవర్ఫుల్ విమెన్ రోల్ ఎలా ఎవాల్వ్ అవుతుందో చెప్పడానికి కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా నిలుస్తుంది. వారసత్వంగా వచ్చిన సంపద, స్టేటస్ ఒక బేస్ అయితే, దానిమీద తన ఓన్ ఎంపైర్ బిల్డ్ చేసుకోవడానికి ఆమె చేసిన కృషి, ఎంచుకున్న మార్గాలు, అవి స్కూల్స్ పెట్టడం కావచ్చు, ఫౌండేషన్ యాక్టివిటీస్ కావచ్చు, ఐపీఎల్ టీమ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఆమె పర్సనాలిటీని, విజన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెత్తిద్దాం. చెప్పండి. అపారమైన సంపద, దాంతోపాటే వచ్చే అపారమైన సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈ రెండింటిని ఒక వ్యక్తి ఎఫెక్టివ్గా, ఎథికల్గా ఎలా మేనేజ్ చేయగలరు? ఇది చాలా పెద్ద ప్రశ్న. నీతా అంబానీ జీవితం, ఆమె ఎంచుకున్న ప్రయారిటీస్ ఈ ప్రశ్నకు ఏమైనా ఆన్సర్స్ ఇస్తున్నాయా, లేక మరిన్ని ప్రశ్నలు పుట్టిస్తున్నాయా? దీని గురించి ఆలోచించాలి. అవును, ఈ కోణంలో ఆలోచించండి. తదుపరి విశ్లేషణలో మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.